ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాగ్స్ అండి. ఈరోజు ఓట్స్ ఊతప్పం చేస్తున్నానండి. ఓట్స్ కొంచెం వేపుకోవాలి, వేడి చేసుకోవాలి. కొంచెం వేడి చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని ఆరిపోయిన తర్వాత ఒక గ్లాస్ బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఒక గ్లాస్ బొంబాయి రవ్వ, ఒక గ్లాస్ ఓట్స్, ఏ గ్లాస్తో అయితే వేసామో ఆ గ్లాస్ తోటే వేసుకోవాలి. వేసి మిక్సీకి వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. చూడండి, ఇలా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత అదే గ్లాస్ తోటి పెరుగు తీసుకోవాలి. మనం ఏ గ్లాస్ తోటి అయితే రవ్వ ఓట్స్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి పెరుగు తీసుకోవాలి. పెరుగు కొంచెం పలచగా చేసుకొని వేసుకోవాలి. వేసి మొత్తం కలిపేసుకోవాలి బాగా. చూడండి, ఇలా కలుపుకోవాలండి బాగా. కలిపేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కొన్ని, తర్వాత సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత సోడా, వంట సోడా ఉంటుంది కదా, అది వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి వంట సోడా. వేసుకొని ఇది బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. బాగా కలిపేసుకొని చూడండి, ఇలా రావాలి. మనం దోశ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పెనం పెట్టుకొని 10 నిమిషాల తర్వాత దోశ వేసుకుందాము. ఊతప్పం 2 గరిటెలు వేసి మొత్తం అలా పలచగా కాకుండా కొంచెం మందంగా వేసుకొని దానిపైన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్ వేసుకుందాము. పచ్చిమిర్చి వేసాము, తర్వాత ఉల్లిపాయ, తర్వాత కొంచెం క్యారెట్ తురిమి వేసుకోవాలి. క్యారెట్ తురుము వేసుకొని పైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి. నేనైతే ఆయిల్ వేసాను. నెయ్యి వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. వేసేసుకొని అలా వేసుకున్న తర్వాత మూత పెట్టేద్దాము. అలా అయిన తర్వాత మూత పెట్టేద్దాము. తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఇలా వచ్చేసింది. ఇలా కాలిపోయింది. అన్నీ ఇలానే కాల్చుకోవాలి. పైనుంచి కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా తీసేసుకోవటమేను. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇది అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మన దోసపిండి, ఇడ్లీ పిండి ఏమి లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ అండి.